పవన్ కళ్యాణ్ గారు వారి పిఠాపురం సమావేశం పిఠాపురంలో కాకినాడ వారి ఆవిర్భావ సభ ఏదో జరుపుకున్నారు. చాలా సంతోషం వాళ్ళ ఆవిర్భావ సభ. కానీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం చాలా విచిత్రంగా ఉంది. ఆ సందర్భంలో కమ్యూనిస్టు ప్రస్తావన కూడా తెచ్చారు. ఆయన కమ్యూనిస్టు ప్రస్తావన తెచ్చారు కాబట్టి మాకు సంతోషం. కానీ చేగువేరా గురించి ప్రస్తావిస్తే ఎందుకు చేగువేరాని మేము అభిమానిస్తున్నాం అని చెప్పారు. ఆయన ఒక ప్రముఖమైన డాక్టర్ కాబట్టి, మంచి వైద్యుడు కాబట్టి మేము ప్రేమిస్తున్నాం తప్ప ఆయన కమ్యూనిస్టు కాబట్టి కాదు అని చెప్పేసి ఆయన చెప్పారు. మరి చేగువేరా ఎప్పుడు వైద్యం చేశాడో, ఆయన డాక్టర్ చదివిన మాట నిజమే. ఎక్కడ ఆసుపత్రి పెట్టాడో, ఎక్కడ వైద్యం చేశాడో, ఆయన ఏ రకంగా చేశాడో అని చెప్పి మాకు విచిత్రంగా మాకు ఎక్కడ తెలియదు. ఆయన ఒకవేళ వైద్యం చేశాడు అనుకో, ప్రపంచంలో చేగువేరా కన్నా ప్రముఖమైన డాక్టర్లు, ప్రముఖమైన వైద్యులు, గొప్ప సేవ చేసిన వాళ్ళు వేలల్లో ఉన్నారు, వందల్లో కాదు. ఈ ఆంధ్రప్రదేశ్లో అటువంటి పేరుగాంచిన వైద్యులు, ప్రముఖులు చాలామంది ఉన్నారు. లేదు ఒకవేళ కమ్యూనిస్ట్ అనుకుంటే పుచ్చలపల్లి సుందరయ్య గారి తమ్ముడు రామచంద్రారెడ్డిని పీపుల్స్ పాలించాలని పెట్టి ఆయన 100 ఎకరాలంటే ఆస్తి అంతా అమ్మేసి ఆసుపత్రి పెట్టి రూపాయికి ఎక్స్రే చేసి ఇప్పటికీ హాస్పిటల్ 100 మంది డాక్టర్ పెట్టుకుని నడుస్తాం. ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఏదో ఆయన నచ్చకపోతే ఫోర్టీస్ అని ప్రముఖమైన డాక్టర్ ఉన్నారు, బోస్ అనే ప్రముఖమైన డాక్టర్ ఉన్నారు. ఇప్పుడు మన పరిధిలో చాలామంది డాక్టర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ ఉండేవాళ్ళు చాలామంది వాళ్ళందరినీ మెచ్చుకోవచ్చు. ఆయన ఏది చేసుకొచ్చేందుకు మెచ్చుకున్నాడు. అందుకని అబద్ధాలు కూడా జాగ్రత్తగా ఆడడం నేర్చుకోవాలి. అది కూడా జాగ్రత్త కాకపోతే మనం చేయగలిగినట్టు ఆ రోజు సినిమాలన్నీ పెట్టి విప్లవకారుడుగా యువకుల యొక్క ఉద్రేకాన్ని సృష్టించే వ్యక్తిగా ఆయన ఉపయోగించుకొని ఇప్పుడు అంతా తిరగేసి వేసి ఆ రకంగా చెప్పుకోవడంలో సిగ్గుపడాల్సిన విషయం. చెగువేరా చాలా గొప్ప మహావ్యక్తి, అంతర్జాతీయవాది. నేను యువల ఆయన అధికారాన్ని విప్లవం వచ్చిన తర్వాత ఆయన మంత్రి అధికారం, నేను అధికారం నాకు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం అని చెప్పేసి మంత్రి త్యాగం చేసి ఆయన లాటిన్ అమెరికా వెళ్ళి విప్లవం కోసం ప్రయత్నం చేశాడు. అది ఆయన గొప్ప. దాన్ని చూసి మెచ్చుకున్నానంటే అర్థం ఈ రకంగా చెప్పుకోవడంలో ఉపయోగం లేదని చెప్పేసి నేను రాజకీయాల్లో ఆయన నేను నిజాయితీగా ఉండడానికి వచ్చానన్నాడు. ఆ రకంగా ఉండటం మంచిదని చెప్పి నేను ఒకే ఒప్పందం కదా ప్రజలకి అదే ఆయన అప్పుడే మేము ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నాం, అదాని కోసం మేము పనిచేస్తామని చెప్పి మాకు విమర్శ చేసే పని ఉండేది లేదు. ఆయన అది చెప్పాడు. ఇప్పుడు దానికి ప్రతిపక్షంలో ఉంటే కూడా అడిగేవాడు కదా, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంటే ఏం చేస్తాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు, రాష్ట్రంలో అధికారంలో రావడం కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్నాడు. అక్కడ సెకీ ఉంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీళ్ళందరి మధ్య ఒప్పందాన్ని మార్చుకోవడానికి ఏం ఆటం వస్తుందని చెప్పేసి, అదాని ఆటం వస్తున్నాడా అని చెప్పేసి, లేకపోతే మోడీ గారు ఆటం వస్తున్నాడు ఆయన చెప్తాను. ఏం ఆటం లేదు. కానీ కోర్టులో కేసు వేసారు కదా, కోర్టులో కేసు వేసారు కదా, పయ్యావల కేసు. అందుకనే చెప్పారు. ఇప్పుడు ఆయన ఆర్థిక మంత్రి కేసు ఏముంది, చంద్రబాబు ముందు చిన్న ఇది చంద్రబాబే ఉన్నాడు కదా. చంద్రబాబే ఇప్పుడు అసెంబ్లీలో ప్రకటించాడు. చంద్రబాబు మోడీ గారితో మాట్లాడచ్చు, రోజు చాలా ఇస్తానే ఉంటాడు, పోతానే ఉంటాడు, మాట్లాడచ్చు. ప్రజలకు సంబంధించింది మాట్లాడకుండా వేరే మాట్లాడుతుంటారు. తమిళనాడు హిందీ భాష వ్యాఖ్యలు చేశారు. మొదటి విషయం ఏంటంటే ఈ త్రిభాషాత్వం అనేది ఎవరి మీద బలవంతంగా ఉండడానికి మేము అంగీకరిస్తాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం బలవంతంగా రుద్దేదానికి ప్రయత్నం చేస్తుంది. తమిళనాడు వాళ్ళు మేము బలవంతంగా అంగీకరించాం, మేము 2 భాషలతోటే పరిమితం అవుతాం అని చెప్పేసి వాళ్ళు గతం నుంచి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళని మీరు 3వ భాషను కూడా కంపల్సరీగా చెప్తేనే, హిందీని అది కూడా హిందీని చెప్తేనే మీకు డబ్బులు ఇస్తామని చెప్తాం. అంటే కేంద్రంలో డబ్బుల్ని చేతిలో పెట్టుకొని ఆ ఖజానాన్ని చేతిలో పెట్టుకుని ఈరోజు రాష్ట్రాలని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా బెదిరింపులకు మేము వ్యతిరేకం. ఇక్కడ మూడు భాషల పద్ధతి ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడ స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించినట్టు, కానీ ఆ రకంగా బలవంతం చేయడం పద్ధతి కాదు,
దానికి నిధులు ఇవ్వడానికి లింక్ పెట్టి చేయడం అనేది బ్లాక్మెయిల్ తప్ప ఇంకోటి కాదు. అట్లా బ్లాక్మెయిల్ వద్దని చెప్పేసి మా అభిప్రాయం. ఇప్పుడు డీలిమిటేషన్ కూడా అటువంటి ఈ డీలిమిటేషన్ చర్చ కూడా ఈరోజు జరుగుతుంది. డీలిమిటేషన్ కూడా రాష్ట్రాల మధ్య సమతుల్యత చెడిపోకూడదు. ఇప్పుడు ఆ సమతుల్యత ఇండియని ఎట్లా బలవంతంగా రుద్దాలని చెప్పి ప్రభుత్వం చేస్తుందో డీలిమిటేషన్ కూడా తెచ్చి జనాభా నియంత్రణలో జయప్రదంగా ఉన్న రాష్ట్రాలను దెబ్బతీసే కార్యక్రమం ఈరోజు ఈ జయప్రదంగా జనాభా నియంత్రణ చేసే రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీ అంత వేగంగా పెరగడం లేదు. కాబట్టి వాటి సీట్లు తగ్గించేనా వాటి యొక్క ప్రభావాన్ని దెబ్బతీయచ్చు అని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందుకని మేము చెప్తుందంటే డీలిమిటేషన్ అనేది రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న సీట్ల నిష్పత్తి మారకూడదు, మారితే ఒప్పుకోమని చెప్పేసి. ఒకవేళ సీట్లు పెంచినా ఈ నిష్పత్తి మారకూడదు. పెంచకపోతే ఈ సీట్లే ఇలాగా ఉంచండి అది